దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, మరి ఈ మధ్య నిమ్స్ ఆసుపత్రిలో ఒక సిస్టరు మరి అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి మరి పరిశుద్ధ గ్రంథాన్ని ఇవ్వడం, మరి అడిగిన వారికి ప్రార్థన చేయడం జరిగింది. ఆ పరంపరలో అక్కడ ఉన్న వారికి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు వారిలో ఒకరిద్దరు ఫెనాటిక్స్, మత ఉన్మాదులు ఉన్నట్టున్నారు. వారు మాకెందుకు బైబిల్ ఇచ్చావని ఆమెతో వాగ్వాదానికి దిగారు. వారే కాకుండా వారికి తోడుగా ఈ యొక్క కళ్యాణి అనే ఆమెను కూడా తీసుకొచ్చి ఆ సిస్టరుపై నానా మాటలు అనడం జరిగింది. అయితే ఇక్కడ భూగోళాలు బద్దలయ్యే పరిస్థితి ఏమేర్పడిందో నాకైతే అర్థం కావడం లేదు. ఈ కళ్యాణి రచ్చ చేసేసింది. అదేదో పెద్ద తప్పు అన్నట్టు అక్కడ సిస్టరు బైబిల్ గ్రంథాన్ని పంచింది. ఎందుకంటే మాకు ఆ విధంగా పంచమని ఆజ్ఞ. బైబిల్లో ఉన్న దేవుని మాటలను ప్రకటించడం మా కర్తవ్యం. సర్వలోకానికి, సర్వ జనాంగాలకు ఈ సువార్తను, మంచి వార్తను ప్రకటించమన్నాడు మా ప్రభువు. అందుకే వారు ప్రకటిస్తూ ఉంటారు. అందుకే మేము ప్రకటిస్తూ ఉంటాము, బైబిల్ గ్రంథాలని పంచుతూ ఉంటాము. ఆ పరంపరలోనే ఆ సిస్టరు బైబిల్ గ్రంథాన్ని పంచినది. అక్కడ ఒక అటెండెంటు లేక ఒక పేషెంటు, మేమే అడిగాము బైబిల్ గ్రంథాన్ని, వారు మాకు ఇచ్చారు అని అన్నది కూడా. సో అలా అడిగిన వారికి ఇస్తారు. ఆ పరంపరలోనే కొంతమందికి అనుకోకుండా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైనా వద్దు అంటే వారు ఇవ్వరు, బలవంతంగా ఎన్నడూ ఇవ్వరు. అలాంటప్పుడు ఒకవేళ బైబిల్ గ్రంథాన్ని ద్వేషించే వారికి ఇచ్చారు అనుకో, వద్దు అంటే అయిపోయేదానికి ఇంత ఘనంగా రచ్చ చేయవలసిన అవసరం ఉన్నదా? ఆ పరంపరలోనే ఇంకా ఏమంటున్నావు, మేము భగవద్గీతలను ఇస్తాము, పంచుతావా అంటున్నావు. ఆమె పంచడం ఎందుకు? నువ్వు పంచరాదా? ఆ భగవద్గీతలని, రామాయణాలని, భారతాలని, వేదాలని, పురాణాలని నువ్వు పంచవచ్చు కదా. నువ్వు పంచుతానంటే మేము రెడీ తీసుకోవడానికి, తీసుకొని చదవడానికి, సత్యాసత్యాలు తెలుసుకోవడానికి మేము రెడీ. కానీ మీరు పంచరే. మీరు పంచరు, పంచేవారిని పంచనీయరు. పంచేది పక్కన పెట్టు, వెనకటికి చదివినా విన్నా నాలుక చీరేసేది, చెవుల్లో సీసం పోసేది. ఇక మీరెందుకు పంచుతారు? మీ గ్రంథాలను మీరు పంచరు, పంచేవారినేమో పంచనివ్వరు, అడ్డుకుంటారు, నానా రవస చేస్తారు. అక్కడే తెలుస్తుంది బైబిల్ అంటే ఏంటో, బైబిల్కి ఉన్నటువంటి విలువ ఏంటో, బైబిల్ అంటే మీకు ఎందుకంత భయమో అని. బైబిల్ని చదివిన 100 మందిలో కనీసం 10 మంది అయినా, లేక కనీసం ఒక్కరైనా మారిపోతారని మీ భయం. అదే బైబిల్కు ఉన్నటువంటి శక్తి. అది నిజము కూడా, ఎందుకంటే బైబిల్ సత్యవేదము కాబట్టి. ఇక ఈ కళ్యాణి కానీ, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి లాంటి వారు కానీ క్రైస్తవులపై, ముస్లింలపై ద్వేషాన్ని వెలగక్కుతూ ఉంటారు. ఎందుకంటే వారి కుటుంబంలో వారే మారిపోయారు కాబట్టి. కళ్యాణి వారి కుటుంబంలోనే కొంతమంది క్రైస్తవులుగా మారిపోయారు. సుబ్రహ్మణ్య స్వామి కూతురు ఒక ముస్లిం అబ్బాయిని వివాహం చేసుకుంది. సో వారి మీద కోపాన్ని వారినేమీ అనలేక ఇలా క్రైస్తవులపై, ముస్లింలపై పడి ఏడుస్తూ ఉంటారు, ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ఉంటారు. మా వాళ్ళను మార్చేశారు అంటూ ఈ విధంగా క్రైస్తవుల మీద పడి ఏడుస్తూ ఉంటుంది ఈ కళ్యాణి.
వారిని వీరిని మార్చడం కాదు కళ్యాణి, ఏదో ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా నువ్వే మారుతావు. ఆ మారే రోజు రావాలని కోరుకుంటూ సెలవు. అందరికీ వందనాలు. ఆయన చూడడానికి వచ్చాను. మీరు ఇది ఏసీ మొక్కుకొని బాగుంటుందని చెప్పారట. ఇక్కడ కూడా కొంతమంది పుస్తకాలు చూసాను. అక్కడ ఏసుక్రీస్తు ఫోటోలు పెట్టారు. మీరు మొత్తం టోటల్గా మీరు చేయాల్సింది వైద్యం. మీరు చేస్తుంది వైద్యం ముసుగులు మతం మార్చి. మీరు ఏసీలో దండం పెట్టుకున్నారా లేదా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? మేము హెచ్ఓడి దగ్గర పదండి, మీరు ముందు హెచ్ఓడి దగ్గర పదండి. మీరు చేస్తుంటే తప్ప కాదా? ఇది ఎందుకు చేశారు మీరు? నేను కావాలని తీసుకున్నానండి. ఎవరు మీ గురించి మేము అనలేదమ్మా. మా వాళ్ళకి ఇచ్చింది మేము మాట్లాడతాం. మీ గురించి అనలేదు. ఇది మా వార్డులోది, మీ వార్డులో కాదు. మీ వార్డులో మాకు సంబంధం లేదు. మీరు నెంబర్ తీసుకోండి. మా పేషెంట్ భగవద్గీత చదివే పేషెంట్ దగ్గర వచ్చి ఎందుకు ఇచ్చింది అందరికీ హాస్పిటల్ మొత్తము మేము భగవద్గీత ఇస్తాం. పంచుతారు ఇప్పుడు మొత్తం. మీరు చదవండి. ఇప్పుడు భగవద్గీత మీకు ఇవ్వలేదు. మీరు చదువుతారు భగవద్గీత, మీకు ఇస్తాను. మీకు ఇస్తాను, మీరు చదువుతారు భగవద్గీత. కూడా నేనే తెలుసా అండి. మీ పాస్టర్ విజయ్ కుమార్ గారికి గట్టిగా అరెస్ట్ చేసి రెడీ చేసింది కూడా నేనే. మీ పాస్టర్లు అడగ నేను ఎవరో తెలుస్తుంది. అర్థమైందా? 3 మేకలు తీసుకోలేనాడు దేవుడు ఏంటి? మరి ఎందుకు మీరు చెప్పారు? నేనంట 3 మేకలు తీసుకోలేడు అంట. ఎందుకు అంట తెలుసా? నా భగవద్గీత చదివే వాళ్ళకి తెచ్చిచ్చినందుకు అంట. ఇంతవరకు అంటనా? చెప్పింది మీరు. ఈ నల్లంట పుస్తకం ఎవరిది? ఈ నల్లంట పుస్తకం ఎవరిది? దీనిలో మీరు ఏదైనా భూతం తప్పేమైనా ఉన్నాయా? మీరు ఎందుకు చెప్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు చదవమని అడుగుతున్నారు? ఇంకా ఎవరైనా మిమ్మల్ని నా ఇష్టం నాది ఉంటుంది. మత మార్పులు చేసేదేంటి? ఇవాళ ఉద్యోగం ఎకరాలని, ఎందుకంటే నువ్వు చేస్తుంది చాలా తప్పు కాబట్టి.